హాయ్ హలో నమస్తే భవిష్య బుటిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. ఇప్పుడు పాయింట్లో ఉన్నాం కదా. ఇప్పుడు ఇది ప్లాజో స్టేట్ ప్లాజో చెప్తున్నామండి. స్టేట్ ప్లాజో మెజర్మెంట్ అనేది ప్యాంట్ లెంత్ 36, వేస్ట్ 34, కిస్తా 13, లెగ్ రౌండ్ 10. ఇవి స్టేట్ ప్లాజో. ఇప్పుడు స్టేట్ ప్లాజోనే బాగా రన్ అవుతుందండి. ఇప్పుడు స్టేట్ ప్లాజో చాలా బాగుంటుంది. దీనికి లెంత్కు మనం +2 యాడ్ చేయాలి. ఎందుకంటే కొంచెం టైట్ ఉంటుంది కదా. ఎప్పుడు లూజ్ ఉన్న వాటికి ప్లస్ యాడ్ చేయని అవసరం లేదు. టైట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా +2 యాడ్ చేయాల్సిందే. 2 38 తీసుకోవాలి. ఈ ఈ వేస్ట్కు +10 యాడ్ చేయాలి. ఎందుకంటే మనం ఎలాస్టిక్ వేసుకుంటాం కదా, ఖచ్చితంగా 10 యాడ్ చేయాలి. 44 డివైడెడ్ బై 4 11. ఇది కిస్తా ఏముండదు. లెగ్ రౌండ్కు +2 యాడ్ చేయాలి 12. దీనికి డివైడెడ్ బై 2 వేసుకుంటే 6 వస్తుంది. ఎందుకో చెప్తాను ఇప్పుడు. ఇది ఎప్పుడు 4 ఫోల్డ్ వేయాలండి. స్టేట్ ప్లాజో కంపల్సరీ 4 ఫోల్డ్ వేయాలి. ఇది ఒకటే. దీనికి బెల్ట్ అవి ఏముండదు. డైరెక్ట్ ఒక్కటే పాయింట్ ఉంటుంది. ఇది 2 ఇంచెస్ కింద మలిచేందుకు, కింద ప్యాంట్ మలిచేందుకు 2 ఇంచెస్. ఇక్కడ నుంచి లెంత్ ఎంత 36 +2 38. చూడండి 38 కరెక్ట్ 38 పెడతాము. చూడండి 38. ఇక్కడ వేస్ట్ ఎంత +10 పెట్టి 44/4 11. ఇక్కడ ఇవి 4 పీసెస్ అండి. 4 పీసెస్. ఇది ఇక్కడ కట్ అయిపోతుంది కంపల్సరీ. ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేయాలి మనం. తీసేసి 11. చూడండి 11. ఇస్తా ఎంత 13. ఇది 3. ఇది 3. ఇది కింద కరువు కోసం. ఇది 1 ఇంచ్. ఇది 13. ఇది 11. ఇది హాఫ్ ఇంచు. మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ రావాలి. ఇక్కడ మొత్తం ఎంత అయింది 11 + 3 14. మిడిల్ హాఫ్. ఇది 11 + 3 14. 14లో మిడిల్ హాఫ్ 7. ఇక్కడ కూడా 7. ఇక్కడ కూడా 14లో మిడిల్ హాఫ్ 7. 7లో లెగ్ రౌండ్ కింద మనం 10 + 2 12 అనుకున్నాం కదా. 6 రావాలి అనుకుంటే ఇటు 3 ఇటు 3 ఇటు 3 ఇటు 3 మొత్తం ఓవరాల్గా 6 రావాలి. ఇది చూడండి ఓవరాల్గా 3 రావాలి. 6 ఇలా కుట్టుబంధం. ఇక్కడ మనకు 14. ఇది 11 + ఇది 3 4 7. నిర్మిలా ఇది కుట్టుబంధం. ఇది స్ట్రేట్ ప్లాజో. ఇది ఫుల్ లెంత్ 38. పైన ఎలాస్టిక్ వస్తుంది కదా. ఎలాస్టిక్ 2 ఇంచెస్ 2 ఎలాస్టిక్. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది లెగ్కు ఫ్రంట్. బ్యాక్ సైడ్ మనకు వెనుక హైట్ ఉంటే కూడా కొంచెం ఎక్స్ట్రా హై ఉండాలి బ్యాక్. ఇట్లా ఇది 2 ఇంచెస్. ఇది మొత్తం 2 ఇంచెస్ రావాలి. ఇది కూడా 2 ఇంచెస్. మన వెనుక కాళ్ళు కొంచెం లావు ఉంటుంది బ్యాక్ సైడ్ మనకు. ఇది ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఇది ఎక్స్ట్రా ఇవన్నీ. ఇది బెల్ట్. ఇది పట్టి. ఇది బ్యాక్. ఇదంతా బ్యాక్ సైడ్. ఈ పార్ట్ మొత్తము ఫ్రంట్, ఈ పార్ట్ మొత్తం బ్యాక్. ఎక్స్ట్రా అంతా ఎందుకంటే వెనుక మనకు కొంచెం కాలు వెనుక హైట్ ఉంటుంది. వెనుక మనం కూర్చున్న లేచి దాన్ని నవ్వుపడకుండా ఇది ఎక్స్ట్రా ఉంటుంది. ఇది ఎక్స్ట్రా మొత్తం. ఇది యాక్చువల్ డ్రాయింగ్.
కట్ చేసే ముందు ఎలా కట్ చేసుకున్నా చూపిస్తాను ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.